ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అలాగే మరో ప్రత్యేకత సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఎటువంటి పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈ రోజు తిథి శుద్ధ షష్ఠి, సాయంత్రం 6:26 వరకు ఉంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట, ఉదయం 6:35 పూర్తయింది. ప్రస్తుత నక్షత్రం శతభిషం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో మిత్రక్షేత్రం వక్రస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, కుజ సంచారం వృశ్చిక క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, అస్తంగత్వం. రవి సంచారం బుధ సంచారం కూడా ధనుస్సు క్షేత్రంలో, రవి సంచారం బుధ సంచారం ధనుస్సు క్షేత్రంలో, రవికి మిత్రక్షేత్రం, బుధుడికి శత్రుక్షేత్రం. శని సంచారం కుంభక్షేత్రంలో, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇవి ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే చురుకైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మందత్వం కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు ఆలస్యమవుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. భాగస్వాములతో కూడినటువంటి సంభాషణలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. శ్రమతో కూడిన విజయాలు, ఆర్థిక బలం ఆనందానికి దారితీస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని వృత్తిపరంగా కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజించి చిమ్మిలి నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకున్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యదీక్ష పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వరకు పెరుగుతుంది. యుక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సంతోష సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. క్రీడారంగం వారికి స్ఫూర్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ హల్వా నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. శుభ పరిణామాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు.
ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. యుక్తితో కూడిన కార్యాచరణ ద్వారా, భాగస్వాములతో కూడిన మైత్రి ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి ఆనందకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటే అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలను సినీ రంగం వారు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు మిథున్ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. వేదనని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. ఆర్థిక చింతన పెరుగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. విమర్శలు మహిళలకు ప్రబలమవుతాయి. తద్వారా మానసిక క్లేశాలు కూడా పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కఠిన రీతిలో పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు అంతిమంగా ఆనందానికి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి అవరోధాలు ఉంటాయి. విఘ్నాలతో కూడిన విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో చేపట్టినటువంటి కార్యకలాపాల్లో రాణించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యకలాపాలు చేపట్టి తద్వారా విషయాలు ఆస్వాదించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన కార్యకలాపాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యాపార విస్తరణలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని వివిధ రకాలుగా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యార్థులకి విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ చదువుపై ఆసక్తితో కూడినటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి క్షేమం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమాల్లో వేగం పెరిగినప్పటికీ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో కాలయాపన నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి సహాయ సహకారాలు పొందలేకపోతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక వార్తలు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ భాగస్వాములతో కూడినటువంటి సంభాషణలు వ్యాపార రంగం వారికి నిరుపయోగపడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. క్రీడారంగం వారికి ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ అంతిమ విజయాల స్ఫూర్తిని విజయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి నైపుణ్యం తగ్గుతుంది. అయినప్పటికీ విజయాలు ప్రాప్తిస్తాయి. గందరగోళ పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు
అంతిమంగా లాభిస్తాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి, ప్రమాదాలు కనుమరుగవుతాయి, అవమానకర సంఘటనలు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది, మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు, నూతన స్నేహాలు లబ్ధిని కలిగిస్తాయి, మహిళలకు అత్యంత అనుకూలం, శుభవార్తలు వింటారు, పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది, శుభ సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, అయినప్పటికీ ప్రోత్సాహం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలు సాఫ్ట్వేర్ రంగం వారికి దగ్గరవుతాయి, న్యాయవాద వృత్తి వారికి ప్రావీణ్యత పెరుగుతుంది, వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం, సినీ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాలలో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సమర్థత ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో ఆశించినటువంటి వేగంతో పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి, శత్రుత్వాలు పెరుగుతాయి, పైవారితో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు, క్రమశిక్షణ తగ్గుతుంది, న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు, వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి, అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి ప్రయత్నాలు మాత్రమే కలిసి వస్తాయి, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు పొందగలుగుతారు, అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది, సినీ రంగం వారికి అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఆర్థికంగా కొనసాగుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుత్వాలు కనుమరుగవుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి, ఆరోగ్య రక్షణ ఆర్థిక రక్షణ చేకూరుతుంది, కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు అవలీలగా పూర్తి చేయగలుగుతారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ పెరుగుతుంది, బాధ్యతలు పెరిగినప్పటికీ మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు, స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది, కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది, ఆరోగ్యం పదిలం, మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు, మహిళలకు అత్యంత అనుకూలం, గృహ విషయాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు, వ్యాపార విస్తరణ వంటివి వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి, ఆర్థిక స్తోమత పెరుగుతుంది, సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం, ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు క్రీడారంగం వారు సాధించగలుగుతారు, అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది, ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి చేకూరుతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది, యుక్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే స్తబ్దత ఆర్థికంగా కొనసాగుతుంది, నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు, మందత్వం పెరుగుతుంది, చురుకైనటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించినప్పటికీ అంతిమంగా మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు, కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్లో ఆర్థిక విధి విధానాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు, శ్రమ అధికమవుతుంది, మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారంగం వారు కొనసాగించలేకపోతారు, విస్మయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి, రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి,
విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని అంతిమ విషయాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి విఘ్నాలు చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి ఆటంకాలు, అవరోధాలు వంటివి ఏర్పడతాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి నువ్వుల లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాట్స్ని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధ్యపడతాయి. వేగం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందటానికి చేసేటువంటి ప్రయత్నాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు ఉన్నప్పటికీ గ్రహించి సమర్థించుకుని అంతిమంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా తారసపడతాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడిన నిర్ణయాల ద్వారా, కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. విస్మయాలు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా కీర్తి పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. శ్రమను అధిగమించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అవరోధాలు ఉన్నప్పటికీ, విఘ్నాలు చోటు చేసుకున్నప్పటికీ కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. విదేశీ పర్యటనలు లాభిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యాపారంగం వారికి అత్యంత అనుకూలం. నూతన ప్రయోగాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక బలానికి దోహదపడతాయి. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని కూడగట్టుకోగలుగుతారు. విజ్ఞత పెరుగుతుంది. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. సంభాషణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. శాస్త్రజ్ఞులకు అత్యంత అనుకూలం. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చిమ్మిలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆకస్మిక ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. శ్రమను అధిగమించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, రుణ ఒత్తిళ్లు దూరం కావాలని, పరిస్థితులు చక్కబెట్టుకుని విజయాలు సాధించాలని సోమవారం సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అంటే ఎంతో ప్రీతిపాత్రం. పళని క్షేత్రంలో మురుగన్ అంటూ స్వామికి బిగ్గరగా రుద్రాన్ని చదువుతూ అభిషేకం చేస్తారు. అందుకే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం నిర్వహించినట్లయితే
సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆవు పాలతో సుబ్రహ్మణ్యుణ్ణి అభిషేకిస్తే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. ఆవు పెరుగుతో అభిషేకిస్తే సంతాన భాగ్యం సిద్ధిస్తుంది. తేనెతో అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, మేధస్సు పెరుగుతుంది, సంగీత నాట్య రంగాల్లో మంచి పరిజ్ఞానం పెరుగుతుంది. చెరకు రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆవు నెయ్యితో అభిషేకిస్తే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. పంచామృతాలతో అభిషేకం చేయటం ద్వారా సర్వకార్యాలలో విజయం సిద్ధిస్తుంది. అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయటం ద్వారా వ్యవసాయదారులకు వ్యవసాయ రంగంలో మంచి లాభం చేకూరుతుంది. నిమ్మపండు రసంతో అభిషేకించడం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. వండిన అన్నంతో అభిషేకించడం ద్వారా మంచి రాజయోగము, అధికార ప్రాప్తి ఏర్పడతాయి. కొబ్బరి బోండా నీళ్లతో అభిషేకించడం ద్వారా సకల సౌఖ్యాలు కలుగుతాయి. గంధం కలిపిన జలంతో అభిషేకిస్తే సకల సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. కుంకుమ పువ్వు కలిపిన నీటితో అభిషేకించడం ద్వారా సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. సుగంధ ద్రవ్యాలు కలిపిన జలముతో అభిషేకించడం ద్వారా అన్ని రకాలైన భయాలు, ఆపదలను అధిగమించవచ్చు. ఇలా సుబ్రహ్మణ్యుడికి అభిషేకించి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను గృహంలో సుబ్రహ్మణ్యోం అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దీపారాధన చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత పుట్ట దగ్గరికి వెళ్ళి ఆవు పాలు, అలాగే స్వామికి ప్రీతికరమైనటువంటి బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ పుట్టమన్నును ఇంటికి తీసుకుని వచ్చి మీ యొక్క సింహద్వారం గడపకు అటువైపు ఇటువైపు కూడా ఉంచి కొద్దిగా ఆవు పాలు పోయాలి. మీ సింహద్వారం దగ్గర నాగ సంబంధమైనటువంటి గుర్తును కూడాను వేయవచ్చు. ఇంటిలో గనక నాగారాధన చేయటం వల్ల సర్వ విధములైనటువంటి సంపత్తులు వస్తాయని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య షష్ఠి రీత్యా ఉపవాసం ఉండి స్వామిని సంబంధించినటువంటి వివిధమైనటువంటి శ్లోకాలు పఠించి ఆ రోజంతా ఉపవాసం ఉండి మరునాడు గనక భుజించినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావం ఆ ఇంటి ఇల్లాలకు వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. సుబ్రహ్మణ్యోం అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు ఎవరైతే ఈ రోజున పఠిస్తారో వారి యొక్క సంతానం విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ధైర్యము, స్థైర్యము మొదలైనటువంటి లక్షణాలని ప్రసాదించేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడే. కుజదోష ప్రభావం నుంచి బయటపడటానికి కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక కొలిచినట్లయితే కుజ సంబంధరీత్యా వివాహం కానటువంటి వారికి త్వరగా వివాహాలు నిర్ణయం చేసుకోవడానికి ఆస్కారాలుంటాయి. ఇక వాస్తుశాస్త్రరీత్యా చూస్తున్నట్లయితే వాయువ్యం నుంచి 2 భాగాలు విడిచి 3-4 భాగాల్లో నిర్మించటం మంచిది. ఉత్తరం వైపు నిర్మాణం చేసేటువంటి వారికి ద్వారం పెట్టవలసి వచ్చినప్పుడు సింహద్వారాన్ని ఉత్తర వాయువు నుంచి ఈశాన్యం వరకు 9 భాగాలు చేయాలి. మొదటి 2 భాగాలు విడిచి 3-4 భాగాల్లో సింహద్వారాన్ని పెట్టుకోవచ్చు. ఉత్తర ఈశాన్యం నుంచి మొదటి 2 భాగాలు విడిచి 3-4 భాగాల్లో కూడాను సింహద్వారం పెట్టుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రం. ఏదేమైనప్పటికీ వాస్తుశాస్త్ర ప్రకారంగా తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పడమర వాయువ్యం చాలా ఉచ్చస్థానాలుగా తెలపబడ్డాయి మనకు వాస్తుశాస్త్రంలో. ఉచ్చస్థానాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. ఉచ్చస్థానాల్లో మనకి ముఖ్యంగా ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పడమర వాయువ్యం ఇవన్నీ ఉచ్చస్థానాలుగా చెప్పబడ్డాయి. కనుక ఆయా స్థానాల్లో సింహద్వారాన్ని స్థాపించడం చాలా మంచిది. వాస్తుశాస్త్ర ప్రకారం కిటికీకి ఎదురుగా కిటికీ, సింహద్వారానికి ఎదురుగా మరొక ద్వారం ఇలా నిర్మాణం చేయటం చాలా మంచిది వాస్తుశాస్త్ర రీత్యా. వెంటిలేటర్ ఎదురుగా వెంటిలేటర్, పైన వెంటిలేటర్స్ పెడుతూ ఉంటారే వాడి ఎదురుగా వెంటిలేటర్స్. ఈ క్రమం తప్పితే వాస్తుదోష ప్రభావం
బహుళంగా కుటుంబ సభ్యులను బాధిస్తుంది అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుచేత ఊరికే కానివ్వండి ఆ ఇల్లు కట్టడం అంటే కట్టడం కాదండి, ఇదంతా చాలా జాగ్రత్తగా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు ప్రారంభించాలి. ఇంటి ఇల్లాలు దగ్గర నుంచి ఇంటి యజమాని వరకు కూడా ఈ వాస్తు సూత్రాలన్నీ పాటించాలండి. ద్వారాలు పెట్టేటువంటి విషయంలో కూడా అంతే. సరి సంఖ్యలో ద్వారాలు ఉన్నాయా, సరి సంఖ్యలో కిటికీలు ఉన్నాయా, ఇవన్నీ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మెట్ల కింద బాత్రూములు కట్టడం ఇట్లాంటి అస్సలు పనికిరావు. చాలామంది చేసే పెద్ద తప్పిదం అన్నమాట. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా బహుళ అంతస్తులు నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా అయితే మనం నిర్మాణం చేసామో అదే నిర్మాణంలో పై ఫ్లోర్లు అన్నీ ఉండాలి. అంతేగాని కింద ఫ్లోర్ ఒక విధంగాను పై ఫ్లోర్ ఇంకో విధంగాను అలా కట్టకూడదు. మీ సింహద్వారం ఎటువైపు వచ్చిందో పైన కూడా సింహద్వారం అటువైపే ఉండాలి. అంతేగాని తూర్పు వైపు పెడుతున్నాను సార్, కాడి ఎక్కువ ఉంది పైన అని చెప్పేసి తూర్పు వైపు మార్చకూడదు. కింద ఎటువైపు అయితే మీరు సింహద్వారాన్ని ఉంచి నిర్మాణం చేశారో అసలు సింహద్వారం పెట్టాల్సింది ఎక్కడ, ఎటువైపు రాజవీధి ఉందో అటువైపే పెట్టాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా తూర్పు అందరికీ మంచిదన్నారని అందుకని తూర్పు వైపు సింహద్వారం పెట్టానంటే కుదరదండి. ఉత్తరం వైపు రోడ్డు ఉన్నవాళ్ళు ఉత్తరం వైపు పెట్టుకోవాలి, తూర్పు వైపు రోడ్డు ఉన్నవాళ్ళు తూర్పు వైపే పెట్టుకోవాలి, పడమర వైపు రోడ్డు ఉన్నవాళ్ళు పడమర వైపు పెట్టుకోవాలి, దక్షిణం వైపు రోడ్డు ఉన్నవాళ్ళు దక్షిణ ఆగ్నేయం వైపు పెట్టుకోవాలి. ఇవన్నీ పాటిస్తేనే వాస్తు శాస్త్రం సరిగ్గా ఉంటుంది. లేకపోతే అనేక ఇక్కట్లు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సుమా అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో అదే విధంగా 1, 2, 3, 4, 5 ఎన్ని ఫ్లోర్లైనా సరే గుమ్మం పైన గుమ్మం, కిటికీ పైన కిటికీ, వెంటిలేటర్ పైన వెంటిలేటర్ ఉండటం మంచిది. కిటికీలు సరి సంఖ్యలో ఉండటం చాలా 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 మంచిది. బేసి సంఖ్యలో మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. అంటే 3, 5, 7, 9, 10, 11, 13, 17, 19, 20, 21 ఉంచకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవి బేసి సంఖ్యకి సంబంధించింది. పడక గదులు యజమానికి నైరుతి భాగాన, పిల్లలకు బంధువులకు ఉత్తర భాగాల్లో ఉండే విధంగాను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్క గదికి ఉచ్చ స్థానంలో ద్వారాలను పెట్టుకోవటం మంచిది. బెడ్రూమ్లో పడమర దక్షిణ వైపు గోడలకు ఏసీలను పెట్టుకోవటం చాలా మంచిది. ఏసీ అమర్చేటువంటి విధి విధానం కూడా వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. వెంటిలేషన్ కోసం ప్రతి గదికి కూడాను తూర్పు ఉత్తరాల్లో కానీ, వెంటిలేషన్ అంటే గాలి వచ్చేందుకు ఏర్పరిచేటువంటివి వెంటిలేటర్స్, ఇవి ఈశాన్యం, దక్షిణం, ఆగ్నేయం, పడమర, వాయువ్యంలో కిటికీలు పెట్టుకోవటం మంచిది. వంటగదిలో కూడా ఈ విధమైనటువంటి పద్ధతిని మనం పాటించాలి. వంటగదిలో కిటికీ పెట్టేటప్పుడు మనం దక్షిణం వైపు కూడా కిటికీ ఉంచాలి, తూర్పు వైపు కూడా కిటికీ ఉంచుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. ఆనందం పొందే నిమిత్తమై అనుసరించే పద్ధతులు, విశేషమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా? అవి విశేషంగా ఉన్న ఎడల, పాటించడానికి కఠినంగా ఉన్న ఎడల సులభమైన పద్ధతులు ఏమైనా సూచించగలరా అని పలువురి మనస్సులో ఇలాంటి ప్రశ్నలు మెదులుతూనే ఉంటాయి. ఏ పనికి కూడా సులభమైన విధానం అంటూ ఉండదు. ఆలోచిస్తే, ఆచరణకై ఉపక్రమిస్తే ఎంత కఠినమైన పని అయినా సులభంగా మారిపోతుంది. ఆ విషయం గురించి మనలో ఆలోచన పెరిగే కొలది, అవగాహన పెరిగితే ఆ పని సులభమవుతుంది. అవగాహన రాహిత్యం ఉన్న ఎడల సులభమైన పని కూడా కఠినంగా మారుతుంది. ఈ సులభంగా కఠినంగా అనే రెండింటి మధ్య ఉండేటటువంటి అంతరమే ఆనందం. చేసే పని పట్ల నిబద్ధతతో, లక్ష్యశుద్ధితో, విషయం తెలుసుకొని అవగాహనతో ఆచరణకై ఉపక్రమించిన ఎడల
ఫలితం ఆనందకరంగా ఉంటుంది. అలా కాకుండా అవగాహన రాహిత్యంతో, సగమైనటువంటి జ్ఞానంతో, అర్ధస్ఫురణ లేకుండా, అర్ధోక్తిలో యాదాలాపంగా, అనుకోకుండా, అగమ్యగోచరంగా అలా వేగంగా ఆరంభం చేస్తే ఆ అర్ధానుస్వారంగా ఉండే రూపమే అగమ్యగోచరంగా మారి మనలో దుఃఖాన్ని కలిగిస్తుంది, ఆనందానికి దూరం చేస్తుంది. ఆనందం యోగం అన్నప్పుడు, యోగం అంటే యుగ్మము, రెండింటితో కూడుకుని ఉన్నది అని అర్థం. ఆ రెండు, ఒకటి జీవుడు, రెండు కాలం. కాలంలో వచ్చే మార్పులకు అనుకూలంగా సోమవారం శివారాధన, అలాగే కాలాన్ని గణన చేసే విధానంలో తిథులను కూడా మనం పరిగణన చేసినప్పుడు పంచమి సర్పములను ఆరాధించడం, షష్ఠి సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం, సప్తమి సూర్యుని ఆరాధించడం, ఇలా దైవరూపాన్ని తిథులకు ఆపాదించేటటువంటి క్రమంలో సోమవారం సుబ్రహ్మణ్య షష్ఠి అన్న పేరిట మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో షష్ఠి తిథి నాడు విశేషంగా సుబ్రహ్మణ్యుడిని ఆరాధించిన ఎడల ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు ఆనందిస్తారు అని కూడా పరిహార విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మాస నియమాలకు లోబడి ధనుర్మాసంలో వివిధ సందర్భాలలో దానం చేయడం, ధ్యానం చేయడం, పదార్థ స్వీకరణలో ఉచితానుచితములు పాటించడం, సవ్యాపసవ్య వ్యవహారములు అనుసరించడం, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎక్కడ నిద్రించాలి, ఎక్కడ నిద్రించకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇలాంటి వివేచనతో వ్యవహరించడం అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ వివేచన శక్తిని మనలో పెంచేటటువంటి శక్తి పేరే సుబ్రహ్మణ్యుడు. కుండలిని శక్తి అన్న పేరిట, చైతన్యం అన్న పేరిట నెమలిని, మయూరాన్ని వాహనంగా స్వీకరించిన ఆ శరవణ భవుడు శూలధారి మార్గాన్ని నిర్దేశించే విధంగా మన ముందు ప్రయాణం చేస్తే ఆయనను అనుసరించి ఆ వెనక మనం వరుసలుగా నడుస్తూ వెళుతూ ఉంటాం. ధనుర్మాసంలో విరివిగా మనం గమనించే అంశాలలో పలువురు నల్లని దుస్తులు ధరించి అయ్యప్ప దీక్షను స్వీకరించి స్వామి సేవలో తరించే నిమిత్తమై వివిధముల నియమాలు పాటిస్తూ ఉంటారు. మరొక వైపున ఈ అయ్యప్పను అర్చించేటటువంటి క్రమంలో గణపతిని, సుబ్రహ్మణ్యుడిని, శివుడిని, పార్వతీదేవిని, విష్ణువును, సమస్త దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అగ్రేసరిగా అంటే పై భాగంలో అయ్యప్పను కూర్చుండబెట్టినటువంటి ఆ భక్తులంతా కూడా ఆ పీఠానికి ఇరువైపులా సుబ్రహ్మణ్యుడిని, మరొక వైపున గణపతిని ఇలా ఇరువైపులా ఉంచి పూజించడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సుబ్రహ్మణ్యుడు కాలంలో వచ్చే మార్పులకు ప్రతీక, కాల గమన వేగానికి ప్రతీక, కాలంలో ఉండే ఆకర్షణ శక్తికి గణపతి ప్రతీక, వేగానికి ప్రతీక కుమారస్వామి, కూర్చునే తత్వానికి ప్రతీక గణపతి. మనలో రెండూ ఉండాలి. ఆలోచన శక్తి స్థిరంగా కూర్చునే విధంగా ఉండాలి. కార్యనిర్వహణ శక్తి సుబ్రహ్మణ్యుడి వలె వేగంగా ఉండాలి. మనస్సు ఎంత స్థిరంగా ఉంటుందో, చేసే పనులు క్రియాత్మకంగా ఎంత వేగంగా ఉంటాయో, ఈ రెండు ఒకదానితో మరి ఒకటి సరైన ప్రమాణంలో ప్రయాణం కొనసాగించినప్పుడు పరమాత్మ అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. సుబ్రహ్మణ్య షష్ఠి అన్న పేరిట కార్తీక మాసంలో పాటించడానికి అనువులేనటువంటి వారు వివిధ నియమాలకు లోబడి ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించలేనటువంటి వారు మార్గశీర్ష మాసంలో తప్పక ఆరాధించాలి అని పరిహారం చెప్తుంది. పాటించే విధులలో ఉపనయనం కానటువంటి వారికి చిన్నారి బాలురకు ఎరుపు రంగులో ఉండే కండువ వస్త్రములు అందించడం, ఎరుపు రంగులో ఉండే తీపి పదార్థాలు వారికి భోజనం చేసే నిమిత్తమై అందించడం, ఎరుపు రంగు వస్త్రాన్ని చేతికి రక్షగా కట్టుకోవడం, ఎరుపు రంగు దుస్తులు ధరించడం, నుదుట తప్పనిసరిగా కుంకుమను బొట్టుగా ధరించడం, ప్రత్యేకంగా మందారం మొక్కను నాటి నీరు పోసి సంరక్షించే ప్రయత్నం చేయడం, వీటితో పాటుగా విశేషంగా ఆలయ దర్శనం చేసి శివాలయంలో శిఖర దర్శనం చేయడం, శివాలయంలో, గర్భాలయంలో, అంతరాలయంలో పరమేశ్వరుడికి పక్కన త్రిశూలం ఉంటుంది. ఆలయంలో ఈశ్వరుడు మధ్యలో ఉండగా ఈశాన్య దిగ్భాగంలో విష్ణువు, ఆగ్నేయ దిగ్భాగంలో సూర్యుడు, నైరుతి దిగ్భాగంలో గణపతి, వాయవ్య దిగ్భాగంలో పార్వతి, ఇలా 5 ఉండగా 6వ స్వరూపంగా పరమేశ్వరుడి పక్కనే
త్రిశూల రూపంలో సుబ్రహ్మణ్యుడు వేంచేపు చేసి ఉంటాడు, కొలువై ఉంటాడు అంటుంది ఆగమ శాస్త్రం. మాస నియమాలకు కాల నియమాలకు లోబడి జీవుడు కాలము ఈ రెండింటినీ గుర్తించేటటువంటి క్రమంలో ఆలయంలో శివాలయంలో త్రిశూలాన్ని భక్తిపూర్వకంగా సమర్పించిన ఎడల భూ సంబంధమైన వ్యవహారాలలో విజయం చేకూరుతుంది, మాట నెగ్గుకు వస్తుంది, రాజకీయాలలో పదవీ లాభాలు లభిస్తాయి అన్న మాట నెరవేరుతుంది అని కూడా పెద్దలు చెబుతారు. భగవంతుడిని మనసులో నిలుపుకొని ఏ కర్మ చేసినా ఆ కర్మ విజయవంతమవుతుంది. అలా విజయవంతం చేసేటటువంటి కాలమే మార్గశీర్ష మాసం. సుబ్రహ్మణ్య షష్ఠిని పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్. ఏ విభూతి రూపం అగ్నిలోంచి ప్రకటనమైందో, ఏది యజ్ఞస్వరూపంగా దేవతలకి అన్నం పెడుతోందో, ఏది పితృదేవతల్ని పోషిస్తోందో, ఏది అందరికీ వంట చేస్తోందో, అందరిలో ఏ వేడి ఒకేలా ఉండేటట్టుగా ఉండి ప్రాణములు నిలబెడుతోందో, ఏ వేడి జ్ఞానాగ్నియో, ఏ జ్ఞానాగ్ని ఇక పునర్జన్మ లేకుండా చేసి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కల్పించగలదో అది రాశీభూతమైతే లింగస్వరూపము పరమశివుడు. అప్పుడు రుద్ర అని పిలువబడతాడు. అందుకే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా. రుద్రుడంటే ఏడిపించేవాడని కాదు దాని అర్థం. రుత్యా వేదమంత్రముల చేత ధర్మమును లోకానికి చెప్పి ధర్మమునందు అనురక్తి కల్పించి ధర్మానుష్ఠానం చేయించి కట్లు విప్పి తన యందు కలుపుకునేటటువంటి వాడెవరో వాడు రుద్రుడు. వాడు జ్ఞానాగ్ని కారకుడు, జ్ఞానం ఇవ్వగలిగిన వాడు, మోక్షం ఇవ్వగలిగిన వాడు. అటువంటి అగ్ని రాశీభూతమైతే అది అరుణాచల క్షేత్రం. అందుకే పంచభూత క్షేత్రాలలో కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, అలాగే చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండూలో యజమానిలింగం. ఈ 8 శివస్వరూపాలని మనకి అష్టమూర్తి తత్వంలో ఎక్కడో లేదు. ఆ అగ్ని నీ కంటి ముందు కనపడుతున్నదేదో అది శివుడే. ఆ అగ్ని నీ ఎందు వేడిగా ఉంది. అసలు నువ్వు శివుడికి దూరంగా ఎప్పుడున్నావు? ఎప్పుడూ శివుడితోనే ఉన్నావు, శివుడికి దూరంగా లేవు. దేవాలయంలోకి వెడితేనో ఇంట్లో పెడితేనో కాదు, నీకు ఆర్తి తీరకపోతే ఎప్పుడూ శివుడికి దగ్గరగా ఉన్నావు సుమా అని చెప్పే తత్వాలలో ఒక తత్వం పరమశివుని యొక్క అగ్నితత్వం. పార్వతీ కళ్యాణ ఘట్టం కేవలం కథ కాదు, అడుగడుగున అనేక విశేషాలతో మానవ జీవితంలో వాటిని అన్వయం చేసుకుని మనందరం కూడా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవలసినటువంటి అనేక సామాన్య విషయముల దగ్గర నుంచి భక్తిపరమైన రహస్యముల వరకు అందులో చొప్పింపబడి ఉంటాయి. అలాగే పరమశివుని యొక్క నిర్హేతుక కారుణికత దగ్గర నుండి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ఎలా ఉంటుంది, ఆవిడ పాతివ్రత్య విశేషం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పార్వతీ కళ్యాణంలో వచ్చేటటువంటి వివిధమైనటువంటి మలుపులు. నిజానికి పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు కూడా. ఎందుకని అంటే అన్ని మలుపులు తిరిగి ఉంటుంది ఆ పార్వతీ కళ్యాణ ఘట్టం. అమ్మవారి యందు ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు ఒక యథార్థం ప్రతిపాదించాలి అంటే ఎక్కడ ఆడపిల్ల పుట్టినా ఆ అమ్మవారి. ఎందుకని అంటే అందులో తెలుగులో ఆ మాట బాగా ఒదిగిపోతుంది. ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ, అక్కడ పిల్ల ఇక్కడ పుట్టింది. ఏమిటి అక్కడ పిల్ల? ఆమె లక్ష్మి, ఆమె నిత్యానపాయని, ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. కానీ మరి ఇక్కడెందుకు పుట్టింది అంటే ఆడపిల్ల యందు ఒక విశేష లక్షణం ఉంటుంది. 2 వంశములను తరింపచేస్తుంది. మగపిల్లవాడు ఎక్కడ పుట్టాడో అక్కడే తరింపచేస్తాడు. కానీ ఆడపిల్ల అలా కాదు, పుట్టినింటిని మెట్టినింటిని కూడా తరింపచేయగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది. అందుకే ఆడపిల్ల యొక్క ప్రేమ, ఆడపిల్ల యొక్క సౌహార్ద్రత అసలు చాలా గొప్పవి. ఎంత చొరవ తీసుకుని నాన్నగారండి నాన్నగారండి
అని ఇలా వేలు చూపించి మాట్లాడినా ఆడపిల్లకే చెల్లుతుంది. ఆ ప్రేమ ఆమెదే, రాశీభూతమైనటువంటి ప్రేమ ఆడపిల్ల అంటే. అన్నదమ్ముడి పెళ్ళి అవుతుంటే వాళ్ళకి తృప్తి ఏమిటి అంటే వెనక కూర్చుంటే చాలు. ఆ పెళ్లి కొడుకు వెనక కూర్చుంటే ఏదో సార్వభౌమాధికారం పొందినంత సంతోషపడిపోతారు. అంత సౌకుమార్యం. ఎక్కడ ఆడపిల్ల ఉన్నా యథార్థానికి ఆమె లక్ష్మీ స్వరూప అమ్మవారే. అందుకే అటువంటి ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అంటే అమ్మవారు ఆ ఇంట్లో పుట్టడం కిందే భావన చేయవలసి ఉంటుంది. ఆ తల్లి ఎంతమందికైనా కూతురుగా వస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహానికి హద్దు ఉండదు. భగవత్తత్వం స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక వినుక నన్నియుతానకు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. నిజానికి భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఎవరు అంటే వీటన్నిటికీ అతీతమైనవాడు. మీరు ఎలా చెప్తే అలా ఆయన కారుణ్యము మాత్రము ప్రకాశిస్తూ ఉంటుంది అందులో. అందుకే ఆ తల్లి కారుణ్యానికి హద్దు లేదు. కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్ అంటారు. కలలో కూడా భగవన్నామస్మరణం చెయ్యనటువంటి వాడు కూడా గొప్ప ఆపదలో ఇరుక్కున్నప్పుడు పరమ ఆర్తితో భగవంతుణ్ణి స్మరించినంత మాత్రం చేత పరుగు పరుగున వచ్చి అవతలవాడి యొక్క ఆపద తీర్చగలిగినటువంటి పరమకరుణామూర్తి. అందుకే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నా భక్తులు 4 విధాలుగా ఉంటారు. పరమ ఆర్తి కలిగినప్పుడు వాళ్ళు నన్ను ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను కాకపోతే ఎవరు వెళ్ళి ఆదుకుంటారు అన్నాడు ఆయన. భగవానుడు అంతటి ఉదార స్వభావంతో ఉంటాడు. అదే పుంస్వరూపంగా చెప్పినా స్త్రీ స్వరూపంగా చెప్పినా అన్వయం. అందుకే అమ్మవారు నాకు కూతురుగా వస్తే బాగుండును అని కేవలం త్రికరణ శుద్ధిగా ఒక్కసారి భావన చేసినంత మాత్రం చేత కూడా ఆమె కుమార్తెగా వచ్చింది. తపించి ఈమె మాకు కుమార్తెగా కావాలి అని అడిగిన వారి యొక్క కడుపున కూడా కుమార్తెగా జన్మించింది. ఒకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది. వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుంది. ఆ పేరు పెట్టుకోవడంలో కూడా చమత్కారం ఏమిటంటే తండ్రి యొక్క కీర్తిని ఉద్దీపింపచేస్తూ ఉంటుంది తప్ప అది కేవలం ఏదో ఒక పేరు పెట్టుకోవడం కోసం పెట్టుకున్న పేరు కాదు. ఒకప్పుడు జనక మహర్షికి కుమార్తెగా వచ్చింది. ఆమె జానకి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. వచ్చి పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఒకానొక నాడు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హైమవతి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు భృగు మహర్షికి కుమార్తెగా వచ్చింది. భార్గవి అని పేరు పెట్టుకుంది. ఒకప్పుడు దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. యథార్థమునకు ఎవరి ఇంట ఆడపిల్ల ఉన్నా పరదేవత యొక్క స్వరూపమే. కానీ ఎంతమందికైనా కూతురవుతుంది. కానీ ఆమెకి భర్త మాత్రం ఒక్కడే. పరమేశ్వరుడు వినా వేరొకరిని ఆమె భర్తగా మాత్రం అంగీకరించదు. సరికదా, ఎవరైనా ఒకవేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నీ కుమారుడునన్న భావనతో వెళ్లకుండా నేను పురుషుడనన్న భావనతో వెళ్ళి నిలబడితే ఆమె యొక్క కన్నులు ఎర్రపడతాయిట. శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయమతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే వయజనని దృష్టి సకరుణ అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. శివే శృంగారార్ధ్ర, పరమశివుని పట్ల ఆమె కన్నులు ఎప్పుడూ కూడా శృంగార రసం చేత ఆర్ధ్ర తడితో ఉంటాయిట. తదితరజనే, నేను పురుషుడనన్న భావనతో వచ్చి ఆమె వద్ద నిలబడినటువంటి వారిని చూసినప్పుడు కుత్సనపర, ఆమె యొక్క కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుందిట. కన్ను ఎర్రబడుతుంది. అమ్మా నేను నీ కుమారుణ్ణమ్మా అని నిలబడిన వారి వంక చూసి ఆమె కన్నులలోంచి కరుణారసం ఒలుకుతుందిట. ఆమె లోకమునకంతటికి మాతృమూర్తి, ఒక్క పరమేశ్వరునకు ఇల్లాలు. అందుకే ఆమె శివకామ సుందరి. శివునకు
ఆమె ఇల్లాలు. అందుకే ఆమె యొక్క బాహ్య సౌందర్యాన్ని, ఆమె అందాన్ని చూసి మెచ్చుకోవలసిన వాడెవరు అంటే శంకరుడు ఒక్కడే. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.